వచ్చేసి ఈ వీడియోలో ఏంటంటే ఈ మధ్య మన సబ్స్క్రైబర్లు మన అప్పి ఆటో సబ్స్క్రైబర్లే కాకుండా చాలా మంది కూడా టూ వీలర్ నేర్చుకోవాలని చెప్పేసి అనుకునేటోళ్ళు అయితే మనం గతంలో అప్పి ఆటో డ్రైవింగ్ గురించి చేసిన తర్వాత మెగా గురించి చేసిన ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అన్న అప్పి ఆటో మెగా కదన్న మా కోసం ఒకసారి మీ స్టైల్లో టూ వీలర్ బైక్ డ్రైవింగ్ వీడియో కూడా తీసి పెట్టన్నా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఇంకోటి ఏంటంటే మొన్న ఈ మధ్యన ఒక అతను మన స్పెషల్గా అన్నమాట మనకి మెసేజ్ కూడా చేసిన ఆయన అన్న బైకు డ్రైవింగ్ చేయడం ఎలా, దాని మూమెంట్ ఎలా తెలుసుకోవాలి, ఇంజన్ లైఫ్ పెరగాలంటే గేర్ ఎలా వేయాలి, స్పీడ్ ఎక్కువ పోవాలంటే బైక్ టైర్స్ ఎలా ఉండాలి, హెల్మెట్ ఏ పరిస్థితిలో వాడాలి, ముఖ్యంగా బైక్ ఉండాల్సిన పార్ట్స్ ఏవి అని చెప్పేసి పెట్టిండు. దాని గురించి ఇప్పుడు మనం క్లియర్ మాట్లాడుకున్నాం. అయితే మనోడు ఈ మెసేజ్ చాలా మంది పెట్టాలే కానీ నాకేమనిపించిందంటే ఈ త్రీ వీలర్ ఆటోలు అంటే మనం ఎప్పుడో చేసే పని కాబట్టి మనం దాని గురించి చాలా మందికి ఇప్పుడు కొత్తగా స్టూడెంట్లు ఉంటారు, వాళ్ళు వ్యవసాయం చేసిన ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే మన ఏ పని రానప్పుడు ఏం చేస్తారంటే ఆటో నేర్చుకుందాం అని చెప్పేసి ఆటో కొనుక్కుందాం అని చెప్పేసి ప్రిపేర్ అవుతారు. కాబట్టి వాళ్ళ గురించి మనం వీడియో చేస్తే బాగుతాయి. అదే టూ వీలర్ గురించి వీడియో చేస్తే ఒక తీరు ఉంటుంది, చీప్ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే ఏంటంటే మన సబ్స్క్రైబర్లో మనం చాలా మంది అదే కామెంట్, చాలా మంది కూడా టూ వీలర్ గురించి వీడియో అని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఈరోజు మనం కంపల్సరీ వీడియో చేద్దామని చెప్పేసి ఫిక్స్ అనమాట. అయితే ఇకపోతే మనం ఇప్పుడు టూ వీలర్ బైక్ గురించి నేను డ్రైవింగ్ వీడియో చేస్తా చూడండి. ఇందులో వచ్చేసి అసలు మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఇంజన్ గురించి మనం బండి తోలేటప్పుడు మనకి ఏమేమి మెయిన్ ఉంటాయి, మెయిన్ క్లచ్, మనం వాడేటప్పుడు ఏం మూవ్మెంట్ చేస్తాం, ఒకటి క్లచ్, తర్వాత వచ్చేసి ఒకటి బ్రేకు, ఇంకోటి వచ్చేసి గేర్లు అనమాట. అవి మూడు మనం కంపల్సరీగా మెయింటైన్ చేస్తాం. అయితే ఇప్పుడు అసలు మనం ఇన్నిట్లో అసలు క్లచ్ అంటే ఏందనేది తెలుసుకోవాలన్నమాట. ఒకటి వచ్చేసి ఫస్ట్ ప్రతి ఒక్క బండికి కూడా టూ వీలర్ అయినా కానీ, త్రీ వీలర్, ఫోర్ వీలర్, ఏ వీలర్ అయినా కానీ ఫస్ట్ వచ్చేసి ఇంజిన్, ఇంకో పార్ట్ వచ్చేసి గేర్ బాక్స్ అనమాట. ఒక అప్పి ఉంది సపోజ్కి, అప్పి అయినా కానీ త్రీ వీలర్, ఫోర్ వీలర్ ఏదైనా కానీ ఫస్ట్ ఒక భాగం ఇంజిన్ ఉంటే ఇంకో భాగం వచ్చేసి గేర్ బాక్స్ ఉంటుంది అనమాట. దాని రెండింటి మధ్యలో ఉండేది క్లచ్ అనమాట. మరి దీనికి ఓన్లీ ఇంజిన్ ఉండేది, మరి గేర్ వీలు గేర్ బాక్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే దీనికి వచ్చేసి దానికి హెవీ పెడతారు కాబట్టి అంత లోడ్ మోసేది కాబట్టి ఆ వెహికల్ అని వాటికి ఆ విధంగా తయారు చేయబడింది. అది టూ వీలర్ వచ్చేసి ఓన్లీ సింగిల్గా ఒకళ్ళు లేదా ఇద్దరు ముగ్గురు ప్రయాణం చేయడానికి తయారు చేయబడిన బైక్ కాబట్టి దీనికి ఏంటంటే ఓన్లీ సింగిల్ ఇంజన్ తయారు చేసి పెడతారు. అందులోనే ఇంజన్ భాగం ఒకటి ఉంటుంది, గేర్ వీల్ భాగం ఒకటి ఉంటుంది అనమాట. అవి రెండింటిని హ్యాండిల్ చేయడానికి క్లచ్ అనేది ఉంటుంది అనమాట. అసలు క్లచ్ ఎందుకు ఉపయోగిస్తారని చెప్పేసి మాట్లాడుకుంటే మనం ఒక బండి ఫస్ట్ గేర్ వేసి స్టార్ట్ చేసి మూవ్ చేయాలన్నా కానీ క్లచ్ మీద ఆధారపడి ఉండిద్ది అనమాట. క్లచ్ అనేది ఎమ్మటే వదిలితే ఇంజన్ హఠాత్తుగా ఆగిపోయింది. అదే క్లచ్ హ్యాండిల్ చేయకుండా మనం గేర్ డైరెక్ట్గా వేస్తే ఇంజన్ అనేది హఠాత్తుగా ఆగిపోయింది అనమాట. ఇంకోటి ఏంటంటే అతి వేగంలో ఉన్నప్పుడు మీరు క్లచ్ మూయకోకుండా బ్రేక్ వేస్తే మాత్రం కంపల్సరిగా ఇంజన్ ఒక్కసారి సడన్గా ఆగిపోయి గుద్దుకొని ఇంజన్ అనేది బండి అనేది పట్టడం జరుగుతుంది అనమాట. దానికోసం ఈ యొక్క మధ్యలో క్లచ్ అనేది హ్యాండిల్ చేయడానికి ఉంటుంది. మన వేగాన్ని కంట్రోల్ చేసేది కూడా ఒక విధంగా చెప్పుకోవాలంటే క్లచ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు క్లచ్ గురించి తెలుసుకున్నారు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే బ్రేక్ గురించి తెలుసుకుందాం. బ్రేక్ వచ్చేసి మీకు ఆటోమేటిక్గా చెప్పాల్సింది ఏం లేదు. ఎప్పుడైతే మనం ఈ బ్రేక్ అనేది వేసినప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ అతి వేగం స్పీడ్ పోయినప్పుడు ఫ్రంట్ వాడతాం, రెండు స్పీడ్ పోయినప్పుడు మనం హఠాత్తుగా ఏమైనా ఎదురొస్తే రెండు ఫ్రంట్ బ్రేక్ అండ్ మన బ్యాక్ సైడ్ బ్రేక్ ఏదైతే ఉందో ఈ 2 సెకండ్స్ సమయంలో ఫస్ట్ ఇది నొక్కి తర్వాత అది నొక్కితే ఏమైందంటే అతి వేగం ఓవర్ స్పీడ్ని ఇది కంట్రోల్ చేసింది. అదే ఇంకొద్దిగా స్పీడ్గా సెకండ్స్లో ఆగాలంటే బండి ఇది మనం ఒత్తుతాం కాబట్టి 2 టైర్లు కూడా గట్టిగా గుర్తి పట్టడం వల్ల బండి ఫ్రంట్ టైర్ని ఫ్రంట్ బ్రేకు లాగి పట్టుకునేది, బ్యాక్ సైడ్ టైర్ని బ్యాక్ సైడ్ బ్రేక్ లాగి పట్టిద్ది అనమాట. దానివల్ల బండి అనేది ఎంత వేగంలో ఉన్నా కానీ కంట్రోల్ అయ్యింది. మరీ మితిమించి వేగం పోతే మాత్రం ఎలాంటి బండ్లు కంట్రోల్ కావాలి. కానీ కాకపోతే ఏంటంటే మనం పోయే 50-60 స్పీడ్లో అయితే కంట్రోల్ చేసింది ఈ బండి. ఇప్పుడు మనం గేర్లు వేసి పోదాం. గేర్లు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ గేర్ వేసినప్పుడు స్లో పోయింది బండి. అదే క్లచ్ మూసి సెకండ్ వేసినప్పుడు ఇంకొద్ది స్పీడ్ పోయింది. వేగాన్ని పెంచడం కోసం ఇంజిన్ అనేది ఎమ్మటే చచ్చిపోకుండా వేగాన్ని పెంచేదాన్ని, స్పీడ్ పెంచేదాన్ని ఫస్ట్ సెకండ్ థర్డ్ టాప్ అని చెప్పేసి అంటారు అనమాట. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే రేజ్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎందుకంటే బండి అనేది వేగంగా పోవడానికి కూడా తోడ్పడిద్ది. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇప్పుడు మనం ఈ యొక్క బండి ఫస్ట్ డ్రైవింగ్ చేసే విధానం చూపిస్తా రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా కానీ బండి స్టార్ట్ చేసే ముందు మీకు తెలుసు కదా, మనం బండి అసలు స్టార్ట్ చేసే విధానం ఏంటంటే ఫస్ట్ మనం బండిలో పెట్రోల్ ఉన్నప్పుడు కీ అనేది ఆన్ చేస్తాం కదా. కీ ఆన్ చేసినప్పుడు ఫస్ట్ న్యూట్రల్లో ఉండాలి. న్యూట్రల్లో ఉన్నప్పుడు ఏదైతే ఇది క్లచ్ ఉంది కదా, ప్రతి బండికి కూడా లెఫ్ట్ సైడ్ వచ్చేసి క్లచ్ ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి బ్రేక్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి కింద ఇది బ్యాక్ సైడ్ బ్రేక్ అనమాట. మనం కీ ఆన్ చేసినప్పుడు బండి న్యూట్రల్లో ఉంటుంది. న్యూట్రల్లో ఉన్నప్పుడు సెల్ఫ్ ఏదైతే ఎలా ఉందో సెల్ఫ్ అయింది ఇప్పుడు బండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ గేర్ వేసి క్లచ్ అనేది
ఇలా నిమ్మలంగా వదిలిపెట్టే ముందే రేజ్ అనేది కూడా దానికి తగ్గట్టుగా చిన్నగా ఇవ్వాలన్నమాట. అదే రేజ్ అనేది ఇవ్వకుండా క్లచ్ ఇలా వదిలిపెడితే ఇంజన్ అనేది ఆగిపోయింది, ఏది ఇప్పుడు ఆగిపోయినట్టు. కాబట్టి ఎప్పుడైనా కానీ క్లచ్ వదిలే ముందు నెమ్మదిగా రేజ్ అనేది ఇవ్వాలి. ఓకే, చూసారు కదా. ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసుకున్నాం మనం. ఫస్ట్ గేర్ వేసుకొని చిన్నగా ఇలా ఇచ్చేటప్పుడు ఇలా పోతున్నాం అనమాట. అంటే రేజ్ అనేది నేను కొద్దిగా ఇస్తాను అనమాట. అంటే ఇలా గట్టిగా అనకుండా లైట్గా ఇస్తే బండి అనేది మూవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ గేర్లో ఉంది కాబట్టి బండి ఫస్ట్ గేర్లో వచ్చేసి 0 కానుండి 10 వరకు పోతుంది అనమాట. తర్వాత ఏంటంటే మనం సెకండ్ గేర్ వేయాలి. సెకండ్ గేర్ వేసినప్పుడు ఏంటంటే మళ్ళీ సేమ్ ఇందాలకనే క్లచ్ మూసి సెకండ్కి కింద గేర్ ఏదైతే ఉందో అది దేనికంటే ఆటోమేటిక్గా సెకండ్ గేర్ అనేది పడుతుంది అనమాట. బండి కూడా వేగం అనేది కొద్దిగా పెరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ 0 నుండి 15 దగ్గర ఇందాల ఒకటో గేర్లో స్పీడ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆ 15 నుండి 20కి 25కి అలా పోయింది అనమాట. ఏది మనం లాగిచ్చే కొద్ది పోయింది. తర్వాత సేమ్ టు సేమ్ మళ్ళీ క్లచ్ మూసి ఇలా థర్డ్ గేర్ వేయాలన్నమాట. ఓకే, ఇలా వేసినా ఇంకొద్దిగా వేగం అనేది పోతుంది. తర్వాత ఇప్పుడు వచ్చేసి 25 అలా పోతుంది. మళ్ళీ సేమ్ టు సేమ్ టాప్ గేర్ వేసిన క్లచ్ మూసి ఇప్పుడు వచ్చేసి మనకు వేగం కూడా 40 దగ్గర పోతుంది. అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నిమ్మలం పోతుందిలే. కానీ ఇప్పుడు 40 నుండి టాప్ గేర్ పడినప్పుడు బరాబర్గా 40 నుండి మన 100 వరకు స్పీడ్ అనేది పెరిగిద్ది అనమాట. ఏదైనా కానీ ఇంజన్ సీసీని బట్టి మనం స్పీడ్ అనేది మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఇక కంట్రోల్ చేయాలని చెప్పేసి మనం మాట్లాడుకుంటే బండి ఇంజన్ ఎంత స్పీడ్ పోయినా కానీ కంట్రోల్ కావాలంటే ఫస్ట్ క్లచ్ మూసి తర్వాత వచ్చేసి కింద రైట్ సైడ్ ఏదైతే బ్రేక్ ఉందో బ్యాక్ సైడ్ బ్రేక్ ఆ బ్రేక్ని కంట్రోల్ చేసి తర్వాత బండి ఎప్పుడైతే మనం పోయే స్పీడ్ ఇప్పుడు నేను స్లోలో పోతాను కాబట్టి 40 స్పీడ్ మీద పోతాను కాబట్టి డైరెక్ట్ ఇక్కడ కింద బ్రేక్ దొక్కినా కానీ బండి ఆగిద్ది. అదే ఓవర్ స్పీడ్ 50, 60, 70 పోతే మాత్రం బర్రాబర్గా ఈ ఫ్రంట్ బ్రేక్ అయితే ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీగా ఇట్లా ఆపేయాలన్నమాట. ఆగడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం డ్రైవింగ్ చేసే విధానం. మనం గేర్లు ఎలా వేయాలని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. ఫస్ట్ గేర్లు వేసినప్పుడు బండి మంచిగా ఉండాలంటే ఇంజన్ లైఫ్ పెరగాలంటే నాకు తెలిసిన వరకు ఇంజన్ మీద ఏ మాత్రం లోడ్ పడకుండా ఉండాలంటే ఏంటంటే మనం వేసే ఫస్ట్ నుండి సెకండ్ వేస్తాం కదా ఆ గేర్లు అనేది పిచ్చి టక్క తొక్కకుండా నిదానంగా స్టెప్ బై స్టెప్ పక్కన మనిషికి కూడా తెలియకుండా వేస్తే మాత్రం కంపల్సరీగా ఆ బండి ఇంజన్ అనేది లైఫ్ వస్తుంది. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారు టప్ప దుక్కొని పోతారు. అలా దొక్కినప్పుడు ఏమైందంటే లోపల గేర్ వీళ్ళలో ఉండే స్టార్ ఏదైతే గేర్ని అడ్జస్ట్మెంట్ చేసిందో చిప్పర్ బాక్స్ లాంటిది అంటే గేర్ షిఫ్టర్ అని చెప్పేసి అనుకోవచ్చు మనం సింపుల్గా. ఆ గేర్ షిఫ్టర్ అనేది మనం తిక్కలు చేస్తే ఏమైందంటే అది అప్సైడ్ అయింది. అప్సైడ్ కావడంలో ఒకసారి కొన్ని బండ్లు చూడండి మీరు రన్నింగ్లో పోతే టక్ అని చెప్పి సౌండ్ వస్తాయి. వాళ్ళు ఏంటంటే గేర్ కరెక్ట్ పర్ఫెక్ట్ గేర్ ఏ పోవడం వల్ల అలా అప్సైడ్ అయింది అనమాట. అలా అప్సైడ్ అయినప్పుడు లైఫ్లో ఇప్పుడేం కాదులే కానీ తోలంగా గేర్ బాక్స్ అనేది ఖరాబ్ అయింది. అదే ఇంజన్ విషయానికి వస్తే మీరు ఎప్పుడైతే బాగా ఓవర్ బర్ర అడిపించారనుకోండి అలా ఓవర్ బాగా అరిపించేసినా కానీ గేర్లు అనేది ఈ బండిలు 2 వీలర్ విషయానికి వస్తే ఇంజన్ అనేది ఓవర్ హీట్ వచ్చేసి ఇంజన్ ఆయిల్ తొందరగా మరి బాగా బ్లాక్ అవ్వడం ఇంజన్ అనేది ఓవర్ హీట్ రావడం జరిగింది అనమాట. మెయిన్ ఇంజన్ లైఫ్ పెరగాలంటే మనం ఏం చేయాలి, గేర్లు వేసేటప్పుడు స్టెప్ వేసేటప్పుడు మనం నిదానంగా వేసుకుంటూ పోవాలి. ఇంకోటి బండి అనేది ఓవర్ బాగా అరిపియొద్దు, బాగా రేజ్ అనేది ఇవ్వకూడదు అనమాట. కొంతమంది బర్ర అరిపిస్తారు, అలా కూడా అరిపియొద్దు. ఇప్పుడు మనం ఇంజన్ లైఫ్ గేర్లు ఎలా వేయాలి, ఇంజన్ లైఫ్ పెంచాలని ఏం చేయాలని చెప్పి పెంచాలంటే ఎలా తోలాలని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మెయిన్ అసలు బండికి ఉండాల్సింది మన బండి వేరే వాళ్ళ దగ్గర మనం బండి తీసుకున్నా కానీ మనం కొత్త బండి కొనుక్కున్నా కానీ మనం సెకండ్ హ్యాండ్ బండి తీసుకున్నా కానీ మనం హైవే పోయేటప్పుడు ఎక్కడ ఏ రోడ్లో పోయినప్పుడైనా కానీ బండికి కంపల్సరీగా పేపర్లు అనేవి ఉండాలి. ఇంకోటి ఏంటంటే హెల్మెట్ కూడా ఉండాలి. హెల్మెట్ అనేది మనం లోకల్లో అది వాడేదానికి విధానాన్ని బట్టి ఉండాలి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారు కొత్త తలకో అనుకోండి వాళ్ళు లోకల్లో హెల్మెట్ పెట్టుకొని ఇట్టా తలకా తిప్పుతారు కాబట్టి వాళ్ళు 90% కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అదే లాంగ్లో పోతున్నాం అనుకోండి, మన హైవే మీద పోతున్నాం సపోజ్కి, ఇలాంటి హైవే మీద పోయేటప్పుడు మాత్రం కంపల్సరీ మన హెల్మెట్ పెట్టుకొని తోలాలి బండి. ఓకే, ఇంకొకటి వచ్చేసి ఏ మోడల్ బండి ఉన్నా కానీ మెయిన్ మనకి బండికి ఉండాల్సింది ఏంటంటే ఈ సైడ్ మిర్రర్స్ అనేవి కంపల్సరీగా ఉండాలన్నమాట. ఈ మెయిన్ మన ప్రాణాలు కాపాడేది ఏదో అనుకుంటారు, హెల్మెట్ ఒకటైతే మనకు ప్రాణాన్ని కాపాడేది. ఇంకోటి వచ్చేసి సైడ్ మిర్రర్స్ అనమాట. ఇదేంటంటే చాలామంది ఈ ముట్టో తీరుగుందని చెప్పేసి తీసేయడం జరిగింది. ఇదేంటంటే మనం బండి తోలేటప్పుడు నా విషయానికి వద్దాం, నేను బండి తోలేటప్పుడు అసలు కంపల్సరీగా నేను సైడ్ మిర్రర్స్ లేని బండ్లు తోలాను. ఇంకోటి ఏంటంటే సైడ్ మిర్రర్స్ నా బండి కంపల్సరీ ఉండాల్సిందే. బండి తోలేటప్పుడు నేను నా విషయానికి వచ్చి స్పీడ్ ఎలా మెయింటైన్ చేస్తాను అంటే స్టెప్ బై స్టెప్ గేర్ వేసుకొని పోయి 40 నుండి 50, 55, 60 లోపే పోతాను అనమాట. ఇప్పుడు లాంగ్ పోవాలని చెప్పేసి అనుకుంటే మాత్రం కంపల్సరీగా అప్పుడు పట్టే స్పీడు అది వేరే లెవెల్ ఉంటుంది అనుకోండి. కాదు నేను పోయే స్పీడ్ మాత్రం కంపల్సరీగా 40 నుండి
55 లోపల పోతా. అది కూడా మనం పోయే స్పీడ్లోనే పోతాం, మనం పోయే రూట్లోనే మనం పోతాం. తెక్కలు ఇటు పడితే తిప్పను. ఇంకోటి ఏంటంటే బ్యాక్ సైడ్ బరాబర్గా నేను తోలేదే కాదు, వెనక వచ్చే లారీ అయినా కానీ ఏ వెహికల్ అయినా కానీ వాళ్ళు ఎలా తోలుతారు అనేది చూసుకుంటే నేను మాత్రం తోలుకుంటాను అనమాట. ఒకవేళ వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఏంటంటే మనం ఎదురుండి వచ్చేటోళ్ళు మనం మంచిగా తోలితే ఓకే, మనం మంచిగా తోలకుండా ఎదుటోళ్ళని మనం అనలేముగా. కాబట్టి ఎప్పుడైనా కానీ ఎదుటోళ్ళనే కాదు వెనకోళ్ళని కూడా మనం చూసుకోవాలన్నమాట. కాబట్టి మనం ఈ సైడ్ మిరర్స్ ఉంటే వెనక ఎలా వస్తున్నారు, ఎదురోళ్ళు ఎలా వస్తున్నారు, వెనకోళ్ళు ఎలా వస్తున్నారు అని చెప్పేసి ఎదురొచ్చిన వాళ్ళు ఈ కంటి చూడొచ్చు, వెనక నుండి వచ్చిన వాళ్ళు ఈ అద్దాలతో చూడొచ్చు అనమాట. కాబట్టి మెయిన్ కంపెనీ వాళ్ళు పెట్టింది ఈ పద్ధతి చాలా బాగుంది. కాబట్టి ఇలాంటి అద్దాలని కంపల్సరీ మెయింటైన్ చేయండి, మన లైఫ్కి మంచిది అది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇంకొకటి మనం చాలా మంది కూడా ఏం చేస్తారంటే బండి తోలేటప్పుడు ఏమైనా మనం ఇప్పుడు అటు సైడ్ తీసుకోవాలి, ఎమ్మటేం చేస్తారు ఇంకా వెనక ముందు చూడరు, డైరెక్ట్గా సిగ్నల్ వేసి ఎమ్మటే అటు తిప్పుతారు. అది కూడా కరెక్ట్ కాదనమాట. సైడ్ సిగ్నల్ వేసి ఎమ్మటే ఇలా తిప్పుతారు, అలా కూడా చేయకూడదు. ఎప్పుడైనా కానీ మనం ఇప్పుడు రైట్ సైడ్గా ఇప్పుడు నేను ఇలా వెళ్తానా, రైట్ సైడ్ వెళ్ళాలంటే రైట్ సైడ్ సిగ్నల్ వేసినప్పుడు మనం ఈ ఇండికేటర్ అవతల వాళ్ళకి సిగ్నల్ వచ్చింది ఏంది ఇటు సైడ్ పోతానని చెప్పేసి వచ్చింది అనమాట. అదే ఒకవేళ ఇటు సైడ్ మనం వెళ్ళాలంటే ఇటు సైడ్ వేస్తే వాళ్ళకి ఇటు సైడ్ వెళ్తానని చెప్పేసి అర్థం అవుతుంది అనమాట. మనం ఇటు సైడ్ వెళ్ళేటప్పుడు సిగ్నల్ అనేది దాని దగ్గర పోయి ఎమ్మటే వేయకూడదు. 20 మీటర్లు ఉంది అనగానే మనం ఎటు సైడ్ అయితే టర్న్ అవుతాం అటు సైడ్ టర్న్ అయ్యి సిగ్నల్ వేసుకుంటే అవతల వచ్చేళ్ళకి అర్థమైంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా మనం ఈ అద్దం ద్వారా సైడ్ మిరర్స్ ద్వారా చూసుకోవాలి, వాళ్ళు అసలు మంచిగా వస్తున్నారా లేదని చూసుకున్నాకనే మనం సైడ్ కావాలి. అంతేగాని సిగ్నల్ వేసి ఎమ్మటే ఇలా తిప్పితే మనం వాళ్ళు మన పక్కనే రావచ్చు, దగ్గరికే రావచ్చు, లేదా మన పక్కనే ఉండొచ్చు. కాబట్టి మనం గమనించేది మెయిన్ అది అనమాట. సిగ్నల్ వేసి ఎమ్మటే తిప్పకూడదు, మెయిన్ అది గమనించండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్పీడు. అసలు స్పీడ్ బండి మెయింటైన్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఏ వెహికల్ అయినా కానీ మన మోటార్ ఫీల్డ్లో వచ్చేసి బండి సీసీని బట్టే చూసుకోవాలన్నమాట. కొన్ని వెహికల్ ఏంటంటే ఇప్పుడు పల్సర్ ఉంది 150cc, దానికి దగ్గర రేంజ్లో పోతే ఏంటంటే ఇప్పుడు అది టైర్ వచ్చేసి బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి హెవీ ఉంటుంది, ఫ్రంట్ టైర్ వచ్చేసి ఒక మిడిల్లో ఉంటుంది. కాబట్టి అలాంటి బండ్లు ఏంటంటే బ్యాక్ సైడ్ టైర్లు హెవీ ఉన్న టైర్లు ఏంటంటే మనం ఎంత స్పీడ్ పోయినా కానీ బండి కంట్రోల్ చేసేటప్పుడు ఎమ్మటే కంట్రోల్ అవుతాయి. అదే సన్న టైర్లు ఉన్న బండ్లు తోలు అనుకోండి మనం, అవి ఎమ్మటే కంట్రోల్ కావు. కాబట్టి ఒకసారి టైర్లు కూడా మనం గ్రిప్ని గుర్తుపెట్టుకొని స్పీడ్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ నా మాట ఏంటంటే అసలు మోటార్ ఫీల్డ్ వచ్చేసి మనం ఏదైనా కానీ 2 వీలర్ కానివ్వండి, 3 వీలర్ కానీ, 4 వీలర్ కానీ ఏదైనా కానీ మితి మించి స్పీడ్ అనేది తోలకూడదు. ఇంకోటి ఏంటంటే బండి 2 వీలర్ ఒకటే లైఫ్, బైక్ ఉంటే నేనే హీరోని అని చెప్పేసి అనుకోవద్దు అనమాట. అంతేగాని పలసర్ ఉందని చెప్పేసి మా వాళ్ళు లెక్క ఎచ్చుడు కొట్టద్దు, గ్లామర్ ఉందని చెప్పేసి మా వాళ్ళు లెక్క నేను నార్మల్ అని చెప్పేసి అనుకోవద్దు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఎంత క్లచ్ గురించి తెలుసుకున్నాం, బ్రేక్ గురించి తెలుసుకున్నాం, తర్వాత వచ్చేసి గేర్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ అనమాట. ఇదేంటంటే ఇప్పుడు మనం వేరే ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి అన్ని వాళ్ళకి ఎలా ఉండదు లైట్ అనేది. కొన్ని వాళ్ళకి ఇక్కడ ఉంటుంది స్విచ్, కొన్ని వాళ్ళకి రైట్ సైడ్ ఉంటుంది పర్సన్లకి. దీనికి ఏంటంటే ఇది లైట్ అనమాట. ఇది వచ్చేసి హార్న్, ఇది వచ్చేసి లైట్, ఫ్రంట్ లైట్. ఇక్కడ వచ్చేసి చూడండి విమర్శగా ఇటు సైడ్ లైట్తో పాటు ఇది ఉంటుంది అనమాట, డిమ్ అండ్ డెప్పర్ అనేది. ఇప్పుడు ఈ డిమ్ అండ్ డెప్పర్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఈ డిమ్ అండ్ డెప్పర్ అనేది మనం వెహికల్ తోలేటప్పుడు మనం చీకటపడినప్పుడు మనం ఏం చేస్తాం, ఈ లైట్ అనేది ఆన్ చేస్తాం, మెయిన్ హెడ్ లైట్ అనేది ఆన్ చేస్తాం. ఆన్ చేసినప్పుడు నైట్ మనం ఒక 5, 6 ఆ సమయంలో పోయేటప్పుడు ఏంటంటే ఎదరు ఏమైనా వెహికల్ తప్పుకోనప్పుడు కనుక లేకపోతే వాళ్ళు ఏమైనా మన సెంటర్ కనుక వచ్చినట్టయితే కనుక మనం ఏం చేయాలంటే అప్పుడు ఈ లైట్ ఏదైతే ఉందో దాన్ని లైట్గా టర్న్ కొట్టేసి ఈ డిమ్ అండ్ డెప్పర్ మనం ఆన్ చేస్తే మాత్రం చూడండి వచ్చిపోతుందా ఎట్టనప్పుడు ఈ డిమ్ అండ్ డెప్పర్ ఎప్పుడైతే మనం ఆన్ చేస్తామో అప్పుడు ఏమైందంటే వాళ్ళకి అవతల వచ్చే వాళ్ళకి మెరిసిద్ది అనమాట. ఒకవేళ వాళ్ళు మామూలుగా వాళ్ళు ఎక్కడో చూసినా కానీ లైట్గా మన దీని పోక్స్ అనేది వాళ్ళ కళ్ళల్లో పడింది. కాబట్టి అప్పుడు ఏమంటే వాళ్ళు సైడ్ ఇవ్వడం అనేది జరిగింది అనమాట. దానికోసం ఇది 90% డిమ్ అండ్ డెప్పర్ అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన హెడ్ లైట్ అనేది మీకు తెలియదు ఏం లేదు, మామూలుగా మనం సైడ్ పడినప్పుడు వేసుకుంటూ పోతాం. ఇదే డిమ్ అండ్ డెప్పర్ పగులు కూడా 3 కనుండి కూడా వర్క్ అనేది అవుతుంది అనమాట. పగులు కూడా అయిద్దిలే కానీ అంత పర్ఫెక్ట్గా ఎవరు దీన్ని చూడరు. ఓకే ఫ్రెండ్స్, ఇది మెయిన్ దీని విలువ అనేది లైట్ విలువ అనేది నైటే అర్థమైపోయింది అనమాట సింపుల్గా. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం అన్ని నాకు తెలిసిన బైక్ గురించి టోటల్గా దీని పార్ట్స్ అనేది తెలుసుకున్నాం అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. గేర్ దగ్గర నుండి లైట్లు డిమ్ అండ్ డెప్పర్ వరకు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అనేది ఇంతే. ఈ వీడియోతో మీకు మోటార్ ఫీల్డ్లో 2 వీలర్ ఎలా డ్రైవ్ చేయాలని చెప్పేసి అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ అండి. అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.